సంతానోత్పత్తిపై అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒయాసిస్ జనని యాత్ర ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో రాజమండ్రికి చేరుకుంది. సంతానోత్పత్తి వైద్య రంగంలో విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రజలకు నిపుణుల సలహాలు, ఉచిత పరీక్షలు, శాస్త్రీయ ఆధారిత మార్గదర్శకాలను నేరుగా అందించడమే లక్ష్యంగా ఈ యాత్రను కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. గత 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విజయవంతంగా పర్యటించిన ఈ యాత్ర ప్రస్తుతం రాజమండ్రి చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి నగరాల్లో సంతానోత్పత్తిపై అవగాహన కల్పించడం, ప్రాథమిక స్థాయి పరీక్షలు అందించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. సమాజంలో సంతానోత్పత్తిపై, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగా ప్రియదర్శిని మీడియాతో మాట్లాడుతూ వైద్య మార్గదర్శకత్వం అందిస్తూ సంతోషకరమైన కుటుంబ జీవితం వైపు దారి చూపడమే ఈ యాత్ర లక్ష్యమని తెలిపారు. ఇన్ఫర్టిలిటీ గైడెన్స్ ఇవ్వడానికి we have started this campaign. రేట్ అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వచ్చి 70%. ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయ్యి మాకు 4 months అవుతుంది అండ్ వీ హ్యావ్ గుడ్ రిజల్ట్, గుడ్ రెస్పాన్స్. మాకు ఐయుఐఎస్ పాజిటివ్ వచ్చింది. ఆల్రెడీ వీ హ్యావ్ 35 cycles in our hand. Sir, we have treated 180 patients. Patients treat చేసాము. స్క్రీనింగ్ అయితే we have crossed 300+ స్క్రీనింగ్ చేసాం. And we have registered 180 patients in our software. జనని యాత్ర స్టార్ట్ అయింది సార్. జనని యాత్ర వచ్చి మనకి లాస్ట్ ఇయర్ మదర్స్ డే 2025లో స్టార్ట్ అయింది సార్. ద మెయిన్ మోటో ఆఫ్ జనని యాత్ర వచ్చి అవుట్ రీచ్ చేయడం ఫర్ ద ఇన్ఫర్టిలిటీ కపుల్స్. స్లోలీ ఇట్ స్ప్రెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న మెనీ సెంటర్స్ ఇట్ హ్యాస్ కవర్డ్. అండ్ తర్వాత పాన్ ఇండియా జనని యాత్రని తీసుకువెళ్ళాలి అనేది వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ ఈవెన్ ఇన్ మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. And we have started in Chennai, Tamil Nadu also, near Kanchipuram. And slowly we are spreading the campaign in through the rural routes of Andhra Pradesh. Andhra Pradesh lo manaki konni palletooru gramalo we are spreading the campaign. మనకి ఈ క్యాంపెయిన్ వచ్చి ఇంకా 6 days కి కంటిన్యూ అవుతుంది. టుడే వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ రాజమండ్రి, రేపు వచ్చి జగ్గంపేట, మళ్ళీ స్లోలీ ఇట్ మూవ్ టు తాడేపల్లి, తణుకు, దేవరపల్లి, రావులపాలెం. సో ఈ క్యాంపెయిన్ వచ్చి 5 to 6 days మనకి జరుగుతుందండి. ఫుడ్ లో మెయిన్ గా ఏంటంటే అండి, డయట్ లో తీసుకున్న జంక్ ఫుడ్ మనకి తెలియదు, బట్ ఫుడ్ లో దే విల్ బి ఎంఎస్జి అండి, మోనోసోడియం గ్లూటమేట్ ఉంటుంది. దానివల్ల మెయిన్ అంటే ఇట్ ఇంక్రీసెస్ ద సోడియం లెవెల్స్ ఇన్ ద బాడీ. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఇండైరెక్ట్లీ కాసెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది కాకుండా ఇది వచ్చి ఫీమేల్స్, మేల్స్ ఇద్దరికి అబౌట్ ఫుడ్ హ్యాబిట్స్. మేల్ కి స్పెషల్ గా దే షుడ్ కాన్సన్ట్రేట్ అబౌట్ స్లీపింగ్ హ్యాబిట్స్, డయట్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ అండి మేల్స్ లో ప్రెసెంట్ జనరేషన్ లో. సో అవి అని మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ మన హెల్త్ ని కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలి. హెల్త్ కండిషన్ ని మనం కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలి. అది కాకుండా ఫీమేల్స్ లో అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డ్యూరింగ్ పీరియడ్ టైమ్స్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఇవన్నీ మనం కరెక్ట్ ఆ టైంలో గైనకాలజిస్ట్ మనం దగ్గరికి ఎవరు అవైలబుల్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మన పీరియడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి. సార్ అది ఇది కాజెస్ చెప్పాము. ఇంకోటి స్లీప్ ఒకటి సార్. స్లీప్ చాలా తగ్గుతుంది. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ అయిపోయారు. సో స్లీప్ ఒకటి, లేట్ మ్యారేజెస్ ఒకటి, అందరూ లైఫ్ లో సెటిల్ అయిపోయి తర్వాత పిల్లలు పుట్టాలి అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఆ టైంకి మనకి అది అయిపోవాలి. వీ షుడ్ బ్యాలెన్స్ అవర్